మిత్రమా, అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు. కడుపు ఉబ్బరించేంతగా తినకూడదు. గతం తలుచుకొని బాధపడొద్దు. మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు. కోపంగా 4 మాటల కన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు. ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకు. అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి సత్యం బతుకుతుంది. నా గురించి ఎవరేమనుకున్నా నేను నవ్వుతూ ఉంటా. నాకు నచ్చింది చేస్తా. ఎవరినో మెప్పించేంత టైం కానీ, వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేదు. శాశ్వతం కాని శరీరం, శాశ్వతం కాని బలం, శాశ్వతం కాని ప్రాణం, శాశ్వతం కాని నీ పేరు, ప్రతిష్ట, మనకు చేసిన మంచి ఒకటే శాశ్వతం. అర్థం లేని కోపం చాలా అనర్థాలకు దారితీస్తుంది. మనకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. మిత్రమా, కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. నీకు కావాల్సిన దానికోసం ప్రయత్నించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. మిత్రమా, దారి చూపేందుకు ఎవరు లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. మిత్రమా, సంపాదించే వ్యక్తి ఎప్పుడూ వృధా చేయడు. వృధా చేసే వ్యక్తి ఎప్పటికీ సంపాదించలేడు. ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైన ఈగల బెడద తప్పించుకోలేదు కదా. మిత్రమా, మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం. మిత్రమా, మరణించిన సింహం కన్నా బతికున్న కుక్క మేలు. జ్ఞానం వంశపారపర్య సంపద కాదు, ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. మిత్రమా, ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం. ఓటమి గురువు లాంటిది. ఏమి చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. మనలో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబౌళ్ళు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. సక్రమంగా ఉండాలా, దయగా ఉండాలా అన్న సంశయ వస్తే దయవైపే మొగ్గు. అది ఎప్పుడు సక్రమే అవుతుంది. నీతిని బోధించడానికి అర్హత లేని వాళ్ళు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే ప్రజలకు ఆ వ్యక్తుల మీద కాక అసలు నీతి మీదే నిరాశ భావం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు, నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో. ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది.